మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, మోకాల నొప్పులు వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు చాలా మంది చూస్తూ ఉంటాము. అసలు మోకాల నొప్పులు రాకుండా ఉండాలంటే మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, అదేవిధంగా ఎలాంటి ఆహారం తీసుకోవాలి, సో దీని గురించి ఒక అవేర్నెస్ తీసుకుందాం సార్. తప్పకుండా అండి. మోకాలు నొప్పులు అనేది చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది ఈ మధ్యన. సో కొద్దిమంది ఏంటంటే చాలా అపోహల ద్వారా కూడాను కొంచెం తికమక పడుతుంటారు అనమాట. అసలు ఏం చేయాలి, దీనికి ఏ అలవాట్లు ఇంపార్టెంట్ అన్నది చాలా డౌట్ఫుల్గా ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మోకాలు నొప్పులు రాకుండా ఉండడానికి ఏంటంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఎందుకంటే మోకాళ్ళకి ఏమిటంటే చుట్టూ ఉన్న లిగమెంట్స్, మసిల్స్ కూడాను చాలా ఇంపార్టెంట్ దానికి స్ట్రెంగ్త్ ఇవ్వడానికి, స్టెబిలిటీ ఇవ్వడానికి. ఓకే. సో కొద్దిమంది జస్ట్ వాకింగ్ చేస్తే సరిపోతుందేమో అనుకుంటారు. వాకింగ్ చేస్తే ఖచ్చితంగా మంచిదే, కాకపోతే చుట్టూ ఉన్న కండరాలు గట్టిపడడానికి కూడాను స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది ఇంపార్టెంట్. కొంచెం రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ అని అంటాం అనమాట. ఇప్పుడు జిమ్లో వెళ్ళాక మనం లెగ్తో పుష్ చేసే ఎక్సర్సైజెస్ అండ్ స్క్వాట్స్ కానీ ఇట్లాంటి ఎక్సర్సైజ్ చేయడం వలన మోకాల్లోన మెయిన్ ఇంపార్టెంట్ మసిల్ ఏంటంటే క్వాడ్రిసెప్స్ అని అంటాం. క్వాడ్రిసెప్స్ అంటే ఈ తొడ భాగంలోన ముందు పక్క ఉండే మసిల్ అనమాట. ఈ తుంటి నుంచి మోకాళ్ళ వరకు వెళ్ళేది ఇదే మెయిన్ స్టెబిలైజర్ నీ స్ట్రెంగ్త్కి. సో చాలా మందికి ఈ మోకాలు నొప్పులు రావడానికి కారణం ఏంటంటే ఈ కండరాల్లోన కొంచెం వీక్నెస్ ఉంటుంది. సో ఈ మసిల్స్ గట్టిపడడానికి ఎక్సర్సైజెస్ చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. అది కాకుండా కొంచెం అలవాట్లలో చిన్న చిన్న మార్పులు తెచ్చుకోవాలన్నమాట. అంటే కిందన ఎక్కువగా మటమేసి కూర్చోవడము, ఎక్కువగా తరచూ మెట్లెక్కి దిగడము, దానివల్ల ఏమవుతుందంటే మోకాల మీద స్ట్రెయిన్ పడుతుంది. ఆల్రెడీ మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళైతే అవాయిడ్ చేయాలి స్టెయిర్స్. స్ట్రెంగ్త్ బాగుంది అని అంటే స్టెయిర్స్ ఎక్కి దిగినా పర్వాలేదు, ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే. ఫుడ్ పరంగా చూసుకుంటే బేసికలీ మన ఏ రకమైన ఫుడ్ తీసుకున్నా మనకి 3 మెయిన్ టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ అనమాట: ప్రోటీన్, ఫ్యాట్, కార్బోహైడ్రేట్. ఈ అన్నిటినీ మనం విభజించి చేస్తే మన ఫుడ్ ఐటమ్స్ని ఏ ఫుడ్ ఐటమ్ అయినా ఈ 3 కేటగిరీస్లోనే ఉంటుందన్నమాట. అది సరైన పాలల్లోనూ మనకి శరీరానికి అందాలి. ఏది తగ్గినా మన బాడీకి మంచిది కాదనమాట. ఓకే. కాకపోతే మన ఇండియన్ స్టైల్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్లోన ఎక్కువగా మనము రిఫైన్డ్ ఫుడ్ కానీ కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ కానీ తీసుకుంటాము. కార్బోహైడ్రేట్ అంటే ఏంటంటే షుగర్స్ అంటే చాలా మంది ఏంటంటే పంచదార, చక్కెర ఇదే షుగర్ అనుకుంటారు. అది కాదు. రైస్ లో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఏవైనా కార్బోహైడ్రేట్సే ఉంటాయి అనమాట. కాకపోతే కార్బోహైడ్రేట్స్ కూడా ఒక మోతాదులో మన శరీరానికి అవసరం. ఒట్టి ప్రోటీన్, ఒట్టి ఫ్యాట్ మీదే డిపెండ్ అవుతామంటే అది కరెక్ట్ కాదనమాట. కాకపోతే మన ఇండియన్ స్టైల్ ఆఫ్ కుకింగ్లోన ఎక్కువగా రిఫైన్డ్ ఆయిల్స్ వాడడము, ప్లస్ ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్, ఎక్కువగా షుగర్స్ ఉండడం వలన సరైన మోతాదులో ప్రోటీన్ అందదు. ప్రోటీన్ అన్నది మన శరీరానికి బిల్డింగ్ బ్లాక్ అనమాట. అంటే ఏదైనా టిష్యూ డెవలప్ అవ్వాలన్నా, టిష్యూ ఫామ్ అవ్వాలన్నా మన బాడీ మెటబాలిజం అంటాం. ఈ మెటబాలిజం సరిగ్గా అవ్వాలి అని అంటే ప్రోటీన్ సరైన మోతాదులో ఉండాలి. ఇది ఇందులో ఏ ఫుడ్ లో తీసుకుంటే బాగుంటుంది సార్? ప్రోటీన్ అన్నది మనకి బోత్ వెజిటేరియన్ సోర్సెస్, నాన్ వెజిటేరియన్ సోర్సెస్ ఉంటాయి. ఎక్కువగా నాన్ వెజిటేరియన్ సోర్సెస్లోనే ఉంటాయి. కాకపోతే వెజిటేరియన్స్ ఏమీ హైరాణ పడాల్సిన అవసరం లేదు. చాలా మట్టుకు ఫుడ్స్ అంటే మనకి సోయా కానీ, పన్నీర్ కానీ, డైరీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో, పప్పులలో వీటిలో కూడాను మనకి ప్రోటీన్ ఉంటుంది. ఓకే. అది కాకుండా నట్స్ కానీ ఇలాంటి కొన్ని ఎప్పుడైనా మనము ఎంత కుక్ చేసి ఎంత దాన్ని ప్రాసెసింగ్ చేస్తే దానిలో న్యూట్రిషన్ అంతగా తగ్గిపోతుంది. ఏదైనా హోల్ ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సీడ్స్ కానీ, నట్స్ కానీ ఏదైతే ఫ్రెష్గా మనము కన్జ్యూమ్ చేస్తామో అది మన బాడీ కూడాను వాటిని డైజెస్ట్ చేయడానికి ఎక్స్ట్రా ఎనర్జీ స్పెండ్ చేస్తుంది కదా. సో మీ క్యాలరీ ఇది కూడాను అది టేక్ కేర్ చేసుకుంటుంది అనమాట. మీరు ఎక్కువగా సింపుల్ ఫుడ్, ఎక్కువ జ్యూసులు తాగారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ యాపిల్ తినాలి అనుకున్నారు, సో యాపిల్ డైరెక్ట్గా తినడం ఎప్పుడైనా బెటర్ దాని జ్యూస్ ఫామ్లో కాకుండా. జ్యూస్ అంటే ఏంటంటే అది ఆల్రెడీ సగం డైజెషన్ చేసేసింది, మొత్తం మెత్తగా చేసేసింది. మనం ఇంక బాడీ ఇంకేం కష్టపడట్లేదు దాన్ని అబ్జార్బ్ చేయడానికి. డైరెక్ట్గా షుగర్స్ కూడా ఫైబర్స్ కూడా వెళ్ళిపోతాయి, డైరెక్ట్గా షుగర్ అనేది అబ్జార్బ్ అయిపోద్ది. సో ఇప్పుడు ఈ మోకాలకి సంబంధించి మీరు అడిగారు కాబట్టి, సో ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్ ఉండాలి, కాల్షియం రిచ్ ఫుడ్ ఉండాలి, అండ్ జనరల్ మినరల్స్, విటమిన్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. కాల్షియం రిచ్ ఫుడ్ అంటే మనకి ఒకటి డైరీ ప్రొడక్ట్స్ లో కాల్షియం ఉంటుంది, ఎగ్స్ లో ఉంటుంది, నాన్ వెజిటేరియన్ ఫుడ్స్, అండ్ ఎక్కువగా ఏంటంటే ఫిష్ ఈజ్ ఎ గుడ్ సోర్స్ ఆఫ్ కాల్షియం అండ్ విటమిన్ డి, ఎస్పెషలీ సీ ఫుడ్ అన్నది.
దాంట్లో సరైన మోతాదులో ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం కూడా ఉంటుంది అనమాట. ఇవి కాకుండా నట్స్ ఇలాంటి ఫుడ్స్ తీసుకుంటే, ప్రోటీన్ రిచ్ ఫుడ్, కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోవడం వలన మన కీళ్ళ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, మసిల్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. ఒట్టి ఫుడ్ తీసుకోవడం అనేది సరిపోదు, దానికి తోడుగా ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి. బట్ వాట్ హ్యావింగ్ సెడ్ దట్, మనకి ఎప్పుడైనా వెయిట్ లాస్కి కానీ దీనికి చాలా మంది డయట్ తగ్గించేస్తే సరిపోతుంది, లేకపోతే ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది అని అనుకుంటారు. అది కాదు, 80% డయట్ వలన ఉంటుందన్నమాట. టైప్ ఆఫ్ డయట్ తగ్గించమని కాదు, సరైన ప్రొపోర్షన్లో డైట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ వెయిట్ లాస్. కొద్దిమంది తెలిసి తెలియని డైట్ల వల్ల కూడా బోన్ స్ట్రెంత్, మజిల్ స్ట్రెంత్ కోల్పోతా ఉన్నారు కదా సార్. ఏదైనా ఎక్స్ట్రీమ్ డైట్ చేయడం అనేది మంచిది కాదు. ఓకే, చాలా మంది అదే పనిగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఖచ్చితంగా వెయిట్ లాస్ ఒక వంతు వరకు వెళ్తుంది. కాకపోతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అన్నది కొంతమంది మరీ ఎక్కువ ఎక్స్ట్రీమ్ లెవెల్ తీసుకెళ్ళిపోవడం వలన ఏమవుతుందనంటే మసిల్ లాస్ అయిపోతుంది దానివల్ల. ఎందుకంటే పూర్తిగా ఏమి ప్రోటీన్ అందట్లేదు, సో మసిల్స్ వేస్ట్ అయిపోతాయి అన్నమాట. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయొచ్చు, కాకపోతే అట్ ద సేమ్ టైం ఏదైనా మోడరేషన్ అనేది ఇంపార్టెంట్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానీ, కీటో డయట్ కానీ, ఏ రకమైన డైట్ అయినా సరే మోడరేషన్లో చేసి మన శరీరానికి ఏది అవసరం అన్నది మనకి తెలుస్తుంది, రికగ్నైజ్ చేయాలన్నమాట. సో ఆల్రెడీ కొంతమంది మెడికల్ ప్రాబ్లమ్స్తో ఉంటారు, ప్రతి ఒక్కరు సేమ్ ఫాలో అవ్వకూడదు అనమాట. వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు టైలర్ చేసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ అన్నది చాలా ఇంపార్టెంట్, దానికి తోడుగా బ్యాలెన్స్డ్ డయట్, ఇది అందరూ చెప్పేదే, కాకపోతే ఫాలో అవ్వాలి అంతే. సార్, ఇప్పుడు విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్, అది బోన్ స్ట్రెంత్ ని కూడా పెంచే విధంగా ఉంటుంది అంటుంటారు కదా. అవును. కానీ ఇప్పుడు మనం ఈ సిటీ కల్చర్ లో చూస్తే, అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత అది అందడమే తగ్గిపోయింది. కరెక్ట్. సో బయట నుంచి సప్లిమెంట్స్ తీసుకుంటా ఉంటారు కదా, అది ఎంత మోతాదులో తీసుకోవాలి, మరి ఎక్కువ తీసుకున్నా కూడా ఏమైనా ఇబ్బంది అవుతుంది? అవును, విటమిన్ డి అన్నది మన బోన్స్ కి, మసిల్ స్ట్రెంగ్త్ కి, అది కాకుండా బాడీ మెటబాలిజం కూడా చాలా అవసరం అన్నమాట. విటమిన్ డి అన్నది అందరికీ మనకి స్కిన్ లో ఉంటుంది, ఇన్యాక్టివ్ ఫామ్ లో ఉంటుంది అనమాట. సో ఇది మధ్యాహ్నం 10 to 2 o'clock మధ్యలో ఉన్న సన్లైట్ చాలా ఇంపార్టెంట్. ఈ ఇన్యాక్టివ్ విటమిన్ డి యాక్టివేట్ అవ్వడానికి, యాక్టివేట్ అయితేనే అది యాక్టివ్ ఫామే మన బాడీకి ఇంపార్టెంట్ అనమాట, మెటబాలిజం. సో కాకపోతే చాలా మంది ఏసీ రూమ్ లో అలా కూర్చోవడం వలన ఏమవుతుందనంటే సన్ ఎక్స్పోజర్ లేదు కాబట్టి విటమిన్ డి సరిగ్గా అందట్లేదు. ఓకే, అండ్ డయట్ పరంగా చూసుకున్నా చాలా తక్కువ సోర్సెస్ ఉంటాయి విటమిన్ డివి. ఓకే, ఏవో కొద్ది ఫుడ్సే తప్పితే విటమిన్ డి అన్నది ఎక్కువగా సీ ఫుడ్లో చాలా ఎక్కువ ఉంటుంది విటమిన్ డి. సో అలాంటప్పుడు సప్లిమెంట్స్ తీసుకోవడంలో తప్పేమీ లేదు. జనరల్గా బాగా డెఫిషియెంట్ ఉన్న వాళ్ళైతే వారానికి ఒక టాబ్లెట్ చొప్పున ఒక 3 months వరకు తీసుకొని, ఆ తర్వాత మెయింటెనెన్స్గా నెలకు ఒకసారి అలాగా తీసుకోవచ్చు అనమాట. సో విటమిన్ డి నార్మల్ రేంజ్ ఏంటంటే 30 to 100 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉంటుంది. సో ఈ రేంజ్లో ఉన్నంత వరకు ప్రాబ్లం ఉండదు. మరీ ఎక్సెసివ్గా తీసుకోవడం వలన ఒక్కొక్కసారి కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి, టాక్సిసిటీ అనమాట. సో చెక్ చేసుకుంటూ ఉండాలి బ్లడ్ టెస్ట్లు. బట్ కొన్ని రీసెర్చ్లో తేలింది ఏమిటంటే, మన ఎవరైనా డెఫిషియెంట్ ఉన్న వాళ్ళు వారానికి ఒక టాబ్లెట్ చొప్పున ఒక 3 months తీసుకున్నాక, తర్వాత మెయింటెనెన్స్ డోస్ నెలకు ఒకసారి కానీ లేకపోతే 15 రోజులకు ఒకసారి తీసుకున్నా సరే, అప్ టు 5-6 years వరకు అలా తీసుకున్న వల్ల ఏ రకమైన టాక్సిసిటీస్ రాలేదు. సో ఎందుకంటే మన డయట్లో ఆల్రెడీ డెఫిషియన్సీ ఉంది కదా, ఒక 3 months తీసుకొని ఆపేసామనుకోండి, ఒక 6 నెలలకో 9 నెలలకో మళ్ళీ లెవెల్స్ పడిపోతాయి. సో అలా మెయింటైన్ చేయాలంటే మెయింటెనెన్స్ డోస్ లాగా నెలకు ఒక టాబ్లెట్ తీసుకున్నా సరిపోతుంది. అది కాకుండా అలాగే వారానికి ఒకటి కాకుండా ఒక్కొక్కసారి కాల్షియం తీసుకుంటారు, కాల్షియం టాబ్లెట్స్లో కూడాను విటమిన్ డి యాడ్ చేసి ఉంటుంది. అలాగే 200 ఇంటర్నేషనల్ యూనిట్స్ డైలీ డోస్ లాగానే తీసుకోవచ్చు. ఓకే, కానీ ఆ మోతాదు మించకూడదు ఎక్కువగా. సార్, నేను చాలా మంది డాక్టర్లతో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆల్కహాల్ అయినా ఓకే యాక్సెప్టబుల్, కానీ స్మోకింగ్ అంటే నికోటిన్ ఎక్కువ తీసుకున్నారంటే మోకాల నొప్పులు ఖచ్చితంగా వస్తాయంటూ ఉంటారు. ఎందుకు దీనికి ఆ మోకాల నొప్పులకి ఈ నికోటిన్ కున్న రిలేషన్? బేసికలీ టొబాకో అన్నది చాలా హార్మ్ఫుల్ శరీరానికి. ఎందుకంటే దానిలో ఒక డజన్ల కొద్దీ కెమికల్స్ ఉంటాయి, అవి మన శరీరానికి మంచిది కాదు. ఓకే, సో ఆ కెమికల్స్ కూడా ఎలా ఉంటాయి, ఈజీగా ఫ్లష్ అవుతాం. మన బాడీ ఏం చేస్తాం, మనం చాలా అబ్యూజ్ చేస్తుంటాం మన బాడీని రకరకాల ఫుడ్స్తోని, ఈ అలవాట్లతోని. సో ఒక స్టేజ్ వరకు మన బాడీ దాన్ని ఫైట్ చేసి కాంపన్సేట్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ ఒక స్టేజ్ దాటాక ఏమవుతుందనంటే బాడీ విల్ ఆల్సో గివ్ అప్, నా వల్ల కాదు ఇంకా అనేస్తుంది అనమాట. సో ఈ కెమికల్స్ ఏవైతే ఉంటాయో ఇవి హార్మ్ఫుల్ అనమాట. ఎస్పెషల్లీ నికోటిన్ ఇవన్నీ ఏం చేస్తాయి అని అంటే నరాల మీద, రక్తనాళాల మీద బ్యాడ్ ఎఫెక్ట్ చూపిస్తాను. బేసిక్ మనం ఏ అవయవమైనా తీసుకున్నాం అనుకోండి, గ్రౌండ్ లెవెల్కి వెళ్తే రక్తనాళాలు, నరాలు అనేవి చాలా ఇంపార్టెంట్ ఆ ఫంక్షన్కి. ఎక్కడైనా బ్లడ్ సప్లై ఉంటేనే బాగుంటుంది.
ఓకే, బ్లడ్ సప్లై డిస్టర్బ్ అవుద్ది ఆ పర్టికులర్ ఆర్గన్ ఎక్కడైతే డ్యామేజ్ అవుతుందో. రక్తం సరిగ్గా అందలేదు అనుకోండి, న్యూట్రిషన్ అందదన్నమాట. కామన్ ఎగ్జాంపుల్ ఏంటంటే హిప్లో చూస్తుంటాం, ఏవియన్ అన్న కండిషన్ ఉంది. ఓకే, సో అది స్మోకర్స్లో ఎక్కువగా చూస్తాం. ఏవియన్ అంటే బ్లడ్ సప్లై ఆగిపోతుంది, ఏవాస్కులర్ నెక్రోసిస్, తుంటెముకలోనే ఉన్న బంతికి రక్తం నిలిచిపోతుంది అనమాట. ఇది స్మోకర్స్లో ఎక్కువగా చూస్తుంటాం. ఆల్కహాలిజం వలన కూడా వస్తుంది, బట్ స్మోకర్స్లోనే ఎక్కువగా చూస్తుంటాం అన్నమాట. ఇది మొత్తానికి ఏంటంటే మనకు పూర్తిగా డ్యామేజ్ అయిన తర్వాత జాగ్రత్తలు తీసుకునేదానికంటే ముందుగానే జాగ్రత్త మనం ఇట్లాంటి జాగ్రత్తలు ముందు నుంచి తీసుకుంటే అసలు ఈ పెయిన్స్ రాకుండా ఉంటాయి. థ్యాంక్ యూ సార్.